ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి ఫైనల్ కీలో కొన్ని షిఫ్ట్లకు సంబంధించి మనకి అప్డేట్ అయితే చేశారు వాటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం మనం ఫైనల్ కీలో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి స్టార్టింగే డిస్కస్ చేసిన క్వశ్చన్ తిక్కనకు సంబంధించి ఫైనల్ కీ మిస్టేక్స్ అని చెప్పేసి మనం చేసిన ఫస్ట్ వీడియోలో తిక్కనకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది దీనికి సంబంధించి పక్కా టెక్స్ట్ బుక్ ప్రూఫ్ కూడా పెట్టి నేను అప్పుడు వీడియో చేశాను నిర్వచనోత్తర రామాయణం వీరి రచన కానిది అని చెప్పేసి అడిగి నిర్వచనోత్తర రామాయణం వీరి రచన అన్నప్పుడు తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని రచించారు అయితే ఇక్కడ ఈ ప్రశ్నకు సంబంధించి ఫైనల్ కీలో మిస్టేక్ ఇచ్చినప్పుడు పక్కా ప్రూఫ్తో ఆ రోజు ఒక వీడియో అయితే చేయడం జరిగింది గట్టిగా వైరల్ అయింది ఆ వీడియో అయితే ఈ ప్రశ్న వచ్చేసరికి తిక్కనకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది అనే ప్రశ్నకు సంబంధించి ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను అంతర్బుద్ధివాదం లేదా సాంప్రదాయక వాదాన్ని ప్రతిపాదించిన గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు ఈ ప్రశ్నకు సంబంధించి కూడా అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ల కింద ఇచ్చున్నారు నెక్స్ట్ యూనిట్ పథకంలో దీనికి చోటు లేదు అనే ప్రశ్నకు సంబంధించి కూడా అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ల కింద ఇచ్చున్నారు అంటే మనకి ఫైనల్ కీలో కొన్ని చేంజెస్ అయితే జరుగుతున్నాయి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫైనల్ కీలో చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి చూద్దాం ఇంకా మనకి ఎన్ని చేంజెస్ అనేవి వస్తాయి ఏందనేది పూర్తి స్థాయిలో ఇంకా మనకి ఏదైనా అప్డేట్ అయితే నెక్స్ట్ వేరే షిఫ్ట్లకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటికైతే కొన్ని షిఫ్ట్లకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే రావడం జరిగినాయి మిగిలిన షిఫ్ట్లకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే మాత్రం తప్పకుండా మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి చాలామంది చేస్తున్నారు సార్ ఇంకా అన్నీ చేంజ్ అవ్వలేదు కొంతమందికి మాత్రమే అప్డేట్ అయ్యాయని చెప్పేసి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలను ఇక్కడ మనకు ఒక ప్రశ్న అనేది ఉంది అది డిస్ప్లే చేస్తున్నాను చూడండి నెక్స్ట్ గార్డినర్ ప్రతిపాదించిన ప్రజ్ఞా రకాలకు సంబంధించి ఆ ప్రశ్నకు సంబంధించి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ మనోవిశ్లేషణ సిద్ధాంతం మరియు రక్షక తంత్రాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి అనే ప్రశ్నకు సంబంధించి యాడ్ స్కోర్ అంటే మనకు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చారు బాటకం అనే భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టినవారు ఈ ప్రశ్నకు సంబంధించి కూడా పక్కా ప్రూఫ్తో మన ఛానల్లో వీడియో చేసాం బాటకం అనే భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టినవారు ఇక్కడ డేవిడ్ రికార్డో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఇచ్చారు చాలా హ్యాపీ దీనికి సంబంధించి కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసాం ఈ విధంగా ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అన్ని ప్రశ్నలు కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీరైతే చెక్ చేయండి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కీలో చేంజెస్ అయితే జరిగినాయి మరిన్ని చేంజెస్ అనేవి మిగిలిన షిఫ్ట్లకు సంబంధించి ఏదైనా వస్తుందేమో చూద్దాం టీవీల్లో కూడా స్క్రోలింగ్లో పడుతున్నాయి ఏం పడినా కానీ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కన్వీనర్ గారు ఎవరైతే ఉన్నారో మీరు రెస్పాండ్ కావాలా ఫలితాలకు సంబంధించి ఫైనల్ కీలకు సంబంధించి కానివ్వండి మీరు చేసిన అప్డేట్లకు సంబంధించి రిజల్ట్ అనేది ఎప్పుడు ఇస్తున్నారు ఫైనల్ రిజల్ట్ అనేది దీనికి సంబంధించి కూడా అభ్యర్థులందరూ కూడా మీ దగ్గర నుంచి అఫీషియల్ డేటా అనేది కోరుకుంటున్నారు కాబట్టి దయచేసి ఒక ప్రెస్ నోట్ అనేది ఒక వెబ్ నోట్ అనేది ఒక పత్రికా ప్రకటన అనేది ఏపీడిఎస్సి వెబ్సైట్లో అప్లోడ్ చేయండి రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ఫైనల్ కీకి సంబంధించి ఎన్ని చేంజ్లు చేశారు అన్నీ కూడా ఒక పీడిఎఫ్లో చేసి మీరు వెబ్సైట్లో పెట్టినట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది అభ్యర్థులందరికీ కూడా ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏదేమైనా మనకి ఫైనల్ కీస్ అనేవి అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఫలితాల విడుదలకు సంబంధించి కూడా ఒకంత క్లియరెన్స్ అయితే అవుతుందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు ఫలితాల విడుదలకు సంబంధించి ఎగ్జాక్ట్ డేట్ అయితే లేదు ఏదైనా అప్డేట్ వచ్చిందంటే అఫీషియల్గా వచ్చిందంటే టీవీలో స్క్రోలింగ్లు పలానా ఫేమస్ యాప్లో వచ్చింది ఇది కాదు మనకు కావాల్సింది ఏపీడిఎస్సి కన్వీనర్ గారు ఏం స్పందిస్తారు ఏం మాట్లాడతారు ఆయన చెప్పింది మనకి ఫైనల్ అప్పటి వరకు కూడా కాస్త ఓపికగా ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది లేదంటే రేపు పత్రికా ప్రకటనలో ఏదైనా ఇస్తారేమో చూద్దాం ఏ అప్డేట్ అఫీషియల్గా వచ్చినా కానీ తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది అన్అఫీషియల్గా కొన్ని స్క్రోలింగ్లు కూడా వస్తున్నాయి వాటి గురించి నేను డిస్కస్ చేయాలని చెప్పేసి ఇప్పుడు అనుకోవట్లేదు ఏదైనా అఫీషియల్గా వచ్చిందంటే మాత్రం తప్పకుండా నేను మన ఛానల్లో డిస్కస్ చేస్తాను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు